హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ నుండి నేను ఈవినింగ్ వరకు ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోలు మీరు రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ తీసుకుంటానని తెలుసు. సో రెగ్యులర్గా ఫాలో అయ్యి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను వేడి వాటర్తో పెట్టేసుకున్నాను. జీలకర్ర వాటర్, సమ్ టైమ్స్ అయితే నార్మల్ వాటర్, హనీ అయితే తాగుతాను. అండ్ మామూలుగా అయితే జీరా వాటర్ తాగుతాను. సో ఇప్పుడైతే జీరా వాటర్ అయితే ఇంకా అయిపోయింది. సో హాఫ్ లెమన్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. సో ఇదైతే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో మనకి సమ్ టైమ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. మనకి అన్నం అట్లా అరగకపోతే మనం ఇట్లా లెమన్ వాటర్ అండ్ జీరా వాటర్ తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్స్తో అయితే హాట్ వాటర్ తీసుకుంటాను అన్నమాట. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా దోశ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా నైటే నానబెట్టేసాను. సో ఇప్పుడైతే దోశకి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో నేను చట్నీ ఎలా చేస్తానంటే నార్మల్గా టమాటాలు అండ్ మిర్చి, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో వేయించేసుకుంటున్నాను. అలాగే ఇంకో పక్క అయితే పల్లీలు అయితే వేయించేసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా దోశ పిండి అండ్ చట్నీ అయితే పట్టేస్తాను. సో ఇప్పుడు దోశ పిండి అయితే పట్టేసాను. మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే మనం పప్పులు నానబెట్టుకుంటాం కదా నైట్ టైంలో, అప్పుడు కొంచెం శనగపప్పు అలాగే కొన్ని అటుకులు వేసుకొని నానబెట్టుకుంటే మనకి దోశలు అనేవి క్రిస్పీగా అలాగే కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట. కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను. చట్నీలో కూడా సాల్ట్ వేసుకొని పట్టేసుకున్నాను. జస్ట్ చట్నీ అయితే ఇంకా తాలింపు అయితే వేసేసాను అన్నమాట. సో పల్లీలను వేయించేసి టమాటాలు అలాగే చింతపండు, జీలకర్ర, మిర్చి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా వేసేసి నేను చట్నీ అయితే పట్టేశాను. సో మనం ఇట్లా చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇప్పుడైతే నేను చట్నీ అయితే పట్టేశాను. అండ్ ఇప్పుడు దోశలు చేస్తున్నాను అన్నమాట. దోశలు మనకి కొంచెం కలర్ఫుల్గా రావాలంటే తప్పకుండా అటుకులు వేసుకోండి. అండ్ శనగపప్పు కూడా కొంచెం వేసుకొని పట్టుకోండి. మెంతులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది దోశలు పోస్తుంటే విరిగిపోతున్నాయి అండ్ అట్లాగే మనకి అతుకుపోతాయి కదా, అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళ కోసం అయితే నేను టిప్ చెప్తున్నాను. అండ్ మనం దోశ వేసేటప్పుడు దోశది ప్యాన్ పెడతాం కదా, అప్పుడు తావా పెట్టేటప్పుడు మనము ఆనియన్ ఉంటుంది కదా, ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ పూసి తావా మొత్తం మనము రాసుకోవాలన్నమాట. అట్లా రాసుకుంటే మనకి దోశ అనేది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకేంటంటే మనం దోశ చుట్టూ కొంచెం లైట్గా ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకి దోశలు ఈజీగా వస్తాయి. అలాగే తావా మనకి ఆ దోశ ప్యాన్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే దాన్ని ఎక్కువ శాతం అయితే తోమద్దు, నార్మల్గా తోమేసుకుంటే బెటర్ అన్నమాట. ఇట్లా చేస్తే మనకి తావా అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇంకా దోశలు అయితే మార్నింగ్ అయితే చేశాను, పిల్లలు తిన్నారు అండ్ నేను కూడా తినేసాను అన్నమాట. ఇంకా మార్నింగ్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా పడుకొని లేచిన తర్వాత ఇంక ఈవినింగ్ అన్నీ కూడా వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకా నేను నైట్ కుకింగ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు నైట్ కుకింగ్ అయితే పానకం అండ్ చపాతీ విత్ చికెన్ కర్రీ అన్నమాట. సో ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. పానకం అయితే తెలంగాణ సైడ్ అయితే ఫేమస్. సో ఆంధ్ర వాళ్ళు అట్లా మన బ్లాగ్స్ చూసే వాళ్ళు అయితే చెప్తున్నాను అన్నమాట. సో నేను ఇంకా ఈ పళ్ళనన్నీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోకుండా నార్మల్గా జ్యూసీగా వస్తుంది. ఇట్లా చేసుకుంటే మిక్సీ పట్టేస్తే పిండి లాగా అయిపోతుంది కాబట్టి మా ఇంట్లో అంత లైక్ చేయరన్నమాట మిక్సీ పడితే. సో అట్లా అని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను. మనకి పండ్లు అనేవి తీయగుంటే లైట్గా షుగర్ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట. వేడి చపాతీలతోని చల్లగా పానకం తింటే చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడైతే నేను పానకం చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అన్నమాట. సో నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానంటే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను, మసాలా పెట్టి కొంచెం సూప్ లాగా చేస్తున్నాను. సో చపాతీస్కి రైస్కి సరిపోవాలని చెప్పేసి ఇంకా సూప్ లాగా చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేయించేసుకుంటున్నాను. ఆనియన్స్, కొబ్బరి, కొంచెం ధనియాలు, అలాగే ఇంకా బిర్యానీ ఆకు,
ఇవన్నీ కూడా వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని మనం కర్రీ చేసుకుంటే మనకి కర్రీ ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సరిపోవాలంటే ఇట్లా మసాలాలు పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ అందరికీ కూడా సరిపోతుంది అన్నమాట. సో మీరు ఎట్లా చేస్తారనేది నాకు చెప్పండి. కొంచెం టమాటో కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే వెల్లిగడ్డ అండ్ అల్లం అయితే దంచేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా ప్రిపరేషన్ అయితే అయిపోయాయి, అన్నీ కూడా వేయించేసి దంచేసి పెట్టుకున్నాను. ఇంకో పక్క అయితే ఇంకా చికెన్ అయితే వాష్ చేసేసుకుని ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకో పక్క అయితే మంచిగా చికెన్ అయితే వాష్ చేసేసుకున్నాను. సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని చికెన్ని వాష్ చేసేసుకొని ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అన్నమాట. సో చికెన్ అయితే నార్మల్గానే ఇంకొప్పు కారం వేసేసుకొని మంచిగా తాలింపు ఇందాక పట్టుకున్న మసాలా మంచిగా తాలింపు అయితే పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైనా చికెన్ కర్రీ మనకు టేస్ట్ రావాలంటే మనం పట్టుకున్న మసాలాలు బాగాసేపు ఆయిల్లో వేయించుకోవాలి, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ నేను ఇందాక మసాలాలు పట్టుకున్నాను కదా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత వీటికి కాంబినేషన్ పానకం చికెన్ కర్రీకి కాంబినేషన్ అయితే నేను చపాతీ చేస్తున్నాను. చపాతీలు ఎలా చేశాను అనేది అయితే మీకు చూపించడం లేదు, వ్లాగ్ అనేది లెంత్ అవుతుంది. మ్యాక్సిమం ఈ మన సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది చపాతీలు ఎలా చేస్తామనేది. సో అని చెప్పేసి ఇంకా చపాతీలు ఏం క్లియర్గా చూపించడం లేదు. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో మనం పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో మీ వరకు వస్తాయి. అండ్ ఇంకా మనకి ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి నుండి మన వ్లాగ్ అంటే రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే చపాతీ పిండి తడిపేస్తుంది అన్నమాట. చపాతీలు మనకి సాఫ్ట్గా రావాలంటే మనము అందులో కొంచెం సాల్ట్ అలాగే నెయ్యి అంటే నార్మల్గా బటర్ ఉన్నా కూడా ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని నానబెట్టుకున్నాం అనుకో ఒక మనం మినిమం అయితే 20 minutes to 30 minutes అట్లా నానబెట్టుకొని చపాతీలు చేస్తే చపాతీలు అన్నీ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే చపాతీ పిండి తడిపేసిన తర్వాత ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ ఇదన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూసేయండి. బాయ్ బాయ్.